ఇప్పుడు నార్మల్ బ్లీడింగ్ ఇప్పుడు కొంతమందికి 3 డేస్ అవుతుంది, కొంతమందికి 7 డేస్ 10 డేస్ అలా అవుతుంది. నార్మల్ బ్లీడింగ్ ఏంటి, అసలు ఆ బ్లీడింగ్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఓకే, నార్మల్గా ఒక పీరియడ్ వస్తే 3 to 7 డేస్ వరకు యావరేజ్ ఫ్లో ఉంటుంది. ఓకే అండ్ యావరేజ్ ఫ్లో విచ్ మీన్స్ 2 or 3 ప్యాడ్స్ పర్ డే ఉంటుంది. ఓకే కానీ కొంతమందికి వెరీ లెస్, జస్ట్ 1 to 2 డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది, తక్కువ అవుతుంది, ఫ్లో ఈజ్ వెరీ లో, అట్లాంటివి ఉంటే కూడా దెర్ ఇస్ సమ్ ఇష్యూ. లేకపోతే కొంతమందికి 10 డేస్ వరకు కంటిన్యూగా బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి కొత్త ఉంటుంది, కొంతమందికి డైలీ 4-5 ప్యాడ్స్ ఉంటుంది, క్లాట్స్ పాస్ అవుతుంది. దిస్ ఈస్ ఆల్ అబ్నార్మల్. ఓకే సో దే హ్యావ్ టు ఇమీడియట్లీ యాక్ట్. ఈ అబ్నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రీజన్స్ ఏముంటాయి మేడం? జనరల్ పబ్లిక్ ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయాలి? ఓకే, అట్లా అంటే మనం అనుకుంటే వన్ ఈజ్ డ్యూరేషన్. ఒకవేళ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే దేర్ కుడ్ బి మల్టిపుల్ కాజెస్. ఒకటేమో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఓకే యూట్రస్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. యూట్రస్లో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇండియా ఈజ్ అ వెరీ ఎండమిక్ స్టేట్ ఫర్ ట్యూబర్కులోసిస్. సో ట్యూబర్కులోసిస్ కూడా కామన్ ఉంటుంది. ట్యూబర్కులోసిస్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అయితే వాళ్ళకి ఇనిషియల్లీ ఎక్సెసివ్ ఫ్లో ఉంటుంది, తర్వాత మెల్లమెల్లగా ఆ డిజీజ్ స్కారింగ్ ఎఫెక్ట్ వల్ల ఫ్లో తగ్గిపోతుంది. ఓకే సో ఆ సిమ్టమ్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. అదర్ రీజన్స్ కెన్ బి హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఇప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్స్లో ఈ మధ్యలో కామన్ ఉండేది పిసిఓడి ప్రాబ్లం, నీటికి బుల్గడే ప్రాబ్లం. సో అలా అది ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్లో చాలా డిలే అయిపోతుంది. దే గెట్ సైకిల్స్ వెరీ లేట్. వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్, ఎందుకైతే 3-4 months వాళ్ళకి బ్లీడింగ్ రాలేకపోతే అప్పుడు బ్లీడింగ్ ఫ్లో హెవీ ఉండొచ్చు, లేకపోతే తక్కువ కూడా ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ హార్మోన్ ప్రాబ్లం.